श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇకరాల భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచనాల్లోని ప్రతి ఒక్క అంశాన్ని మనం నిశ్చితంగా పరిశీలించి భగవంతుని వైపు మనం ఎలా శ్రద్ధ కలిగి ఉండాలి, ఆ శ్రద్ధ ద్వారా మనం ఏమి ఫలితాన్ని పొందగలము అనే విషయం బాబా యొక్క జీవిత విధానం ద్వారా మనకి మాస్టర్ గారు తన ప్రవచనాల ద్వారా అందిస్తున్నాడు. ఈరోజు అధ్యాయం 5లో నిష్ఠ. ఇక్కడ నిష్ఠ అంటేనే శ్రద్ధ. షిరిడి సాయినాథుడు మనలో శ్రద్ధను నింపడానికి ఆయన ఎంతగా తీవ్ర ప్రయత్నం చేశారు. షిరిడి సాయినాథుడు మనలో శ్రద్ధను నింపడానికి ఎంతగా ప్రయత్నం చేశాడు. ఎందుకు శ్రద్ధగా నింపడానికి ప్రయత్నం చేశాడు అంటే, కృష్ణ భగవానుడు ఒక సందర్భంలో ఒక మాట అంటాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ముందు శ్రద్ధ కలిగితే కదా నీకు జ్ఞానం లభిస్తుంది. అంటే ఒక పని పట్ల ఉత్సాహము ఉండగలిగితే ఆ పని మనం శ్రద్ధగా చేయగలం. ఆ పని శ్రద్ధగా చేయడం వల్ల ఆ పనిలో మనకి తెలియని విషయాలు తెలుసుకోవడానికి, తెలియజెప్పడానికి ఒక వ్యక్తి ఉంటాడు. అది ఆట, పాట, మాట ఏదైనా కావచ్చు కాక ఒక కోచింగ్ ఉంటాడు. ఆ కోచింగ్ ద్వారా మనం అందులో మెలకువను తెలుసుకోగలం. అలాగే ముందు శ్రద్ధ కలగాలి. ఆ శ్రద్ధ నింపడం కోసంగా సాయినాథుడు తన జీవిత చరిత్ర అంతా కూడా మనకు అందించాడు. అందుకే మాస్టర్ ఒక సందర్భం అంటాడు, ప్రపంచంలో కలిగే అన్ని సమస్యలకు పరిష్కారమే సాయినాథుని యొక్క అవతరణ అని. అన్ని సమస్యలకు పరిష్కారం సాయినాథుని యొక్క అవతరణలో ఉన్న ఆంతర్యం. అది ఏదో కొన్ని సమస్యలకి అని కాదు. లౌకిక సమస్య అయినా, పారమార్థిక సమస్య అయినా, శాస్త్రపరంగా అయినా, శాస్త్రం లేని విధానమైనా సరే అన్నిటికీ పరిష్కారం సాయినాథుడి యొక్క బోధలో, మాటలో, నడకలో, నడతలో మనకి దర్శనమిస్తుంది. ఎందుకనంటే మనం ఉత్తమమైన జీవితం గడపడం కోసంగా. మరి ఉత్తమమైన జీవితం గడపడానికి మార్గం ఏంటి? ధర్మాచరణ. ఆ ధర్మాచరణ పరమధర్మాచరణగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఉత్తమమైన జీవితం అంటే ఏమిటి అంటే, జీవితం పట్ల సరైన అవగాహనతో పరిశీలన అవసరము. ఉత్తమమైన జీవితం మనం ఉండాలంటే మన జీవితం పట్ల సరైన అవగాహన, పరిశీలన అవసరం. మరి దీనికి మూలం ఎక్కడుంది అంటే, అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్తారు, విజయవంతమైన జీవితానికి అవసరమైనదంతా కూడా మనిషి మనసులోనే ఉంది. అంటే ఏంటి? మన జీవితాన్ని స్వర్గం నరకం చేసుకోవాలనుకున్నా, స్వర్గాన్ని చేసుకోవాలి, నరకం చేసుకోవాలనుకున్నా కూడా అవసరమైనంత కూడా మన దగ్గరే ఉంది, మన మనసులోనే ఉంది. మన మనసును శుద్ధి చేయడంలోనే బాబా యొక్క సామర్థ్యం మనకు కనిపిస్తుంది. తద్వారా మనం తరిస్తాం, ఉత్తమైన వ్యక్తిగా మారుతాం, ఉత్తమంగా జీవిస్తాం, ఆదర్శప్రాయుడిగా మనం మారడానికి అవకాశం ఉంటుంది. అందుకని సాయినాథుడు మనలో శ్రద్ధను నింపడం కోసంగా
ఆయన యొక్క లీలలన్నీ కూడా పరిశీలిస్తే మనకు అర్థమయ్యేదంతా కూడా ఈ చరాచర విశ్వమంతా, చరాచర సృష్టి అంతా కూడా అన్ని రూపాల్లో ఉన్నది కూడా ఒకే చైతన్య శక్తి, ఒకే ప్రాణశక్తి. ఆ చైతన్య శక్తి, ఆ ప్రాణశక్తి జ్ఞానము. అది తెలుసుకుంటే నువ్వు పొందలేనిది అంటూ ఏది ఉండదు. ఇది పొందలేము అనేది ఉండదు. పొందలేనిది ఏది ఉండదంటే సంతృప్తి కలుగుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. మనిషి ఆశించేది, కోరేది సంతృప్తి, ఆనందము. అవి శాశ్వతమైనదిగా ఉండడానికి ప్రయత్నము. ఇప్పుడు బాబా చరిత్ర చూడండి. బాబా అన్ని రూపాల్లో ఉన్నాడు అని నిరూపణ చేశాడు. కొన్ని లక్షల మందికి అనుభవాలు ఇస్తూనే ఉన్నాడు. ఇది ఆయనలోని విశేషం. పోనీ ఆయన సిద్ధాంతపరంగా మాటలు చెప్పాడా అంటే కాదు. సిద్ధాంతము ప్లస్ అనుభవమైన ప్రాక్టికల్. ఇప్పుడు చాలా మంది మహాత్ములు, అవతార పురుషులందరూ కూడా అన్నింట్లో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఏ జీవుని హింస పెట్టకండి అని చెప్పారు. మనకేం అర్థమైంది? ఏం అర్థం చేసుకున్నాం? అనాదిగా కృతయుగం నుంచి కూడా అలాగే చెప్తూనే ఉన్నాడు. ధర్మం అంటే ఏమిటో, అధర్మం అంటే ఏమిటో, సత్యం అంటే ఏమిటో, అసత్యం అంటే ఏమిటో, ఏది మంచి ఏది చెడు, సత్యం వద ధర్మం చెర అని ఎప్పటి మాట మరి చెబుతూనే ఉన్నారు. మరి ఎవరు ఎందుకు మారడం లేదు? ఎవరు నడిచే నడక నడుస్తూనే ఉన్నారు. అంటే ఏమిటి? సత్యం మాట్లాడితే ఎటువంటి ఫలితం వస్తుంది, అసత్యం మాట్లాడితే ఎటువంటి దుష్ఫలితం వస్తుంది అని నిరూపణ చేశాడు సాయినాథుడు. అది ఇక్కడ బాబాలో ఉన్న ప్రత్యేకత. లేకపోవడం వల్ల ఎవరి దారి వారిది. నా మనసుకు నచ్చింది చేసుకుంటూ పోతున్నా, అదే ధర్మం అనుకుంటున్నా, అదే న్యాయం అనుకుంటున్నా. అట్లా కాదు. అనుభవపూర్వకంగా చూపిస్తే కానీ దారికి రాదని నాకు తెలుసు. అంటే మచ్చిక చేసుకోవాలి. అది చిన్న జంతువు కూడా కావచ్చు, మనిషి కూడా కావచ్చు. మచ్చిక చేసుకుంటే కానీ వాడు మన మాట వినడు. పిల్లవాడు హోంవర్క్ రాయలేదు, బడికి పోలేదు అంటే మనం ఏం చేస్తాం? వాడిని కొట్టినా తిట్టినా కొట్టు తిట్టు అంటేనే ఉంటాడు. కాబట్టి వాడికి ఏది ప్రియమో దాన్ని ఎరవేయడం, తద్వారా మనం దాని దారి తెచ్చుకోవడం. ఇది బాబాలోని ప్రత్యేకత. అందుకని పామరులకు కూడా అర్థమయ్యేట్లుగా అనుభవాన్ని, పామరులకు అర్థమయ్యేట్టుగా అనుభవం అనే భాషతో, యాసతో, భక్తుల హృదయాలతో మాట్లాడాడు సాయినాథుడు. మనిషితో మాట్లాడలేదండి, హృదయాలతో మాట్లాడాడు. అంటే ఎదుటివాడి హృదయంలోకి ప్రవేశించాడు. అంటే మనసుతో మాట్లాడినట్టుగా, నా మనసంతా నువ్వే అన్నట్టుగా, నీ మనసంతా నేనే అని భావించినట్టుగా. అంటే మన ఇద్దరము ఒకటే అనే భావన కలిగినప్పుడు అక్కడ భేదభావం ఉండదు, అభేదం ఉంటుంది. అంటే ఇద్దరు స్నేహితులు పరస్పరము కొత్తగా పరిచయం అయ్యి తర్వాత పరస్పరము సన్నిహితమైన తర్వాత ఒకరు చెప్పింది ఒకరు వింటాం, మరొకరు చెప్పింది ఇంకొకరు వింటాం. ఎట్లా వింటాం? వీడి ఆలోచన సరళి, నా ఆలోచన సరళి ఒకటే, మన భావాలు వాడి భావాలు ఒకటే అని హృదయంలో స్థిరత్వం ఏర్పడినప్పుడు, పరస్పరము అవగాహనకు వచ్చినప్పుడు మన మాట వింటాం. అందుకని బాబాజుడు మన హృదయాలతో మాట్లాడుతున్నాడు. మన పరస్పరము కూడా మనం అందరం ఒకటి అనే భావాన్ని కల్పిస్తున్నాడు, అనుభవంగా నిరూపణ చేస్తున్నాడు. ఇక్కడ మనం వాడిని బాగా గమనిస్తే బాబా
జీవిత విధానంలో భరద్వాజ మహర్షి గారు సాయినాథ గ్రంథం రాసేటప్పుడు అంటే 1975-76 అనుకుందాం. అప్పుడు షిరిడీకి వెళ్ళినప్పుడు బాబాను శరీరంగా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉంటారు. నీకేమయ్యా బాబాల మీకు చూసిన కనబడింది ఏమిటి అంటే వాళ్ళు ఒకే మాట అన్నారు, ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు, కొంతమందికి అనుభూతి కలిగాయి, కానీ కొందరికి కలగలేదు. కారణం ఏంటి? వారి పరిపాకం పూర్వకర్మ విశేషం వల్ల కూడా కావచ్చు అని చెప్పారు. కొందరికి కలిగింది, కొందరికి కలగలేదు. దాని కారణం వాడి పరిపాకం అంటే ఏమిటి? అవగాహన శక్తి, ఆలోచించే విధానం. రెండవది పూర్వకర్మ శేషం. ఈ రెండింటి వల్లే మన భగవంతుని అనుగ్రహాన్ని పొందడమా పొందలేకపోవడమా. మహాసాపతి పరిపాకత్వం ఎలా ఉంది? బాబా ఏమన్నా అనుభవించాడా? లేదు. అలాంటి అనేక జన్మల పూర్వ పరంపరల సాధనా ఫలం పుణ్యం అనేది ఆ బాబాను చూడగానే ఈయన మహాత్ముడు అని గుర్తుపెట్టాడు, ఆ ఓ స్థాయి అన్నాడు. మరి అదే చాందీ పాటిల్ అక్కడ అనుభవం పొందాడు. భూమిలో నుంచి నీరు పుట్టించే చూశాడు, అగ్ని పుట్టించే చూశాడు, గుర్రాన్ని వెతికి పెట్టించాడు. అయినా కూడా ఆయన ఒక సాధువు అంటే మహత్తులు కలిగిన సాధువు, మహిమలు చేసే సాధువు అనే భావన చాందీ పాటిల్. చూడు ఎంత తేడా ఉందో. కానీ బాబాలోన విశిష్టత ఏంటంటే అటు చాందీ పాటిల్ కావచ్చు, బాలాపాటి కావచ్చు, వీరందరూ ఉదాహరణ అనుకోండి. జ్ఞానికి కాదు బాబా, అజ్ఞాని అయినా, వాడు దుర్మార్గుడైనా, అనర్హుడైనా అనే ప్రశ్న లేకుండా తన దగ్గర వచ్చిన ప్రతి వాడికి కూడా అన్ని చోట్ల అన్ని రూపాల్లో ఉండి సర్వము ఎప్పుడు తెలుసుకుంటాననే అనుభవం మాత్రం ఇచ్చాడు. నా దగ్గర ప్రతి పైసాకి లెక్క చెప్పాలి అని బాబా చెప్పున్నాడు కదండి. అంటే తన దగ్గర వచ్చిన చల్లని నాణాలు వచ్చినా, అరిగిపోయిన నాణాలు వచ్చినా దాన్ని అరగదీసి మూసపోసి చెల్లే నాణాలుగా తయారు చేసినట్లుగానే తన దగ్గర అజ్ఞానం వచ్చినా, దుర్మార్గుడు వచ్చినా, మూర్ఖుడు వచ్చినా, అర్హత లేనివాడు వచ్చినా వాడిలో బాబా ఏం నింపాడు? సర్వవ్యాపకత్వాన్ని నింపాడు. తను మీ హృదయాంతర్వర్తి అని తెలియజేశాడు. బాబాను కొట్టడానికి వచ్చిన వాడికి అదే చేశాడు, బాబాని విమర్శించిన వాడికి అదే జ్ఞానాన్ని బోధించాడు. వీడికి అర్హత లేదు అయినా కూడా వాడికి జ్ఞానాన్ని బోధించాడు. అంటే అనుభవం ఇవ్వడం ఆయన వంతు. దాన్ని తీసుకోవడమా తీసుకోపోవడమా అనేది మన కర్మ పరిపాలన నుంచి ఉంటుంది. అంటే ఎందుకు అనుభవాలు ఇస్తున్నాడు ఇక్కడ? శ్రద్ధ కలిగింప చేయడం కోసంగా. దేని పట్ల శ్రద్ధ? మనం చేసే ప్రతి పని, ఆలోచనలు అన్నీ కూడా ఆ శ్రద్ధ అంటే జ్ఞానం అనే చక్రంలో ఎమడబడి ఉంచడానికి బాబా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కొందరు మసీదులకు లోపలికి రానివ్వలేదు, కొందరు లోపలికి వచ్చండి నేను చంపేస్తాను అన్నాడు, పొరా బయటికి అన్నాడు, అరిచాడు. అలా తిట్టేటప్పుడు ఎందుకు తిడుతున్నాడా అలా ఆలోచించే వ్యక్తులు కొంతమంది. లేదు ఈయన బాహ్యంగా ఈయన పిచ్చివాడు అనుకొని వెళ్ళిపోయేవాడు మరికొంతమంది. కానీ ఆలోచించాడు, ఈయన తిడుతున్నాడు అంటే మనం చేసే పనుల్లో, మనం చేసే ఆలోచనలో అన్నింటినీ కలిపి తిడుతున్నాడు అంటే ఏంటి? వాడు చెప్తాడు కదండి. ఒక్కోసారి బాబాయ్ ఏం చెప్తాడు, ఇమాబాయి చూడటానికి నేరా ఒక టీచర్ని తలపలు కూడా వచ్చేసావు కదా అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ? మనం చేసే ప్రతి పని కూడా
ఆయన చూస్తున్నాడు అనే భావన ఏర్పడినప్పుడు ఎలా ఉంటుంది? అంతటా ఆయనే ఉన్నాడన్న భావన కలుగుతుంది కదా. అంతటా ఉన్న ఆయన భావన కలగడంలోనే శ్రద్ధ ఇమడబడి ఉంటుంది. ఆ శ్రద్ధ కలిగినప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఏమని జ్ఞానం కలుగుతుంది? భగవంతుడు సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నాడు. అది జ్ఞానం కాదా? భగవంతుడు అంతటా సర్వాంతర్యామి అనే భావన, ఆ జ్ఞానం కలిగినప్పుడు వాడి చేసే పని, వాడి చేసే ఆలోచన, వాడి చేసే భావాలు అన్ని ఏ వైపు ఉంటుంది? జ్ఞానం వైపు ఉంటుంది. మన షిరిడి వచ్చి ఎదురుపడేప్పుడే కాదు, మనం ఎక్కడో దూరంగా ఉన్నా మనం ఏమేమి చేస్తున్నాము, ఎక్కడెక్కడ మనం ఏమి అనుకున్నాము అన్నీ తెలుస్తారే ఈయనకు అని వాళ్ళు తమ హృదయంలో విశ్వాసాన్ని నింపుకుని విడిపోతారు. ఇక్కడ వచ్చినప్పుడే కదా ఆయన తిట్టడం. ఎలా తిట్టాడు? ఎక్కడో మనం చేసిన పనులను గుర్తు చేస్తున్నాడు. అంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నట్టు? తన హృదయంలోనే ఉన్నాడు. అది ఎంతటి విశ్వాసం అండి? నాలోనే భగవంతుడు ఉన్నాడు, నాలోనే భగవంతుడు చూస్తున్నాడు. అది ఇంతటి జ్ఞానం ఎంత తపస్సు చేస్తే వస్తుంది? ఎన్ని గ్రంథాలు చదివితే వస్తుంది? అంటే తపస్సు గ్రంథాలతో సంబంధం లేకుండా సాయినాథుడు మన హృదయంలో భక్తిభావాన్ని, శ్రద్ధభావాన్ని, జ్ఞానాన్ని చిన్న చిన్న అనుభవపరికర మాటల్లో థీరీ కాకుండా మనకి ఎదుట దర్శింపజేస్తున్నాడు. దేనిని? జ్ఞానాన్ని దర్శింపజేస్తున్నాడు. అప్పుడు వాళ్ళు మసీదు వెళ్ళకపోయినా కానీ మసీదు వారి హృదయంలో ఎప్పుడూ ఉంటుంది. ఎలా ఉంటుంది? చిన్న పొరపాటు చేశాడు, అది బాబా హెచ్చరిక చేశాడు. బాబా హెచ్చరిక చేశాడు అంటేనేముంది? బాబా ద్వారకామాయి, షిరిడి, ఆ ద్వారకామాయిలో బాబా ఈశాన్యములో కూర్చోవడము, ఎదురుగా అగ్ని వెలుగుతుండడము, ఇవన్నీ మనకు స్పష్టంగా గోచరం అవుతుందా కాదా? వారు బాబా సమీపంలో లేకపోవచ్చు కాక, కానీ బాబా వారి హృదయంలో జ్వరబడ్డాడు. ఎంతటి సంస్కారం అంటే ఇది! ఎంతటి మహోన్నతమైన లక్ష్యం ఇది! అంటే బాబా ఎందుకు ఆ పదాన్ని వాడాడు? నిష్ఠ అనే పదం ఎందుకు వాడాడు? ఇందుకే. నిష్ఠ అనేది సంస్కృత పదం, సబూర్ అనేది అరబీ పదం. ఈ రెండు సామరస్యం. ఇందులో మొట్టమొదటి నిష్ఠ. నీకు శ్రద్ధ లేనిది సబూరి కలగదు. ఒకరి మీద విశ్వాసం ఏర్పడితే తప్ప ఎటువంటి పరిస్థితులైనా వాడును కాపాడుతాడు అని సబూరి మనకు కలగదు. ఎటువంటి కష్టం వచ్చినా తన సంతోషంతో భరించే సామర్థ్యం పెరుగుతుంది. అంటే చూడండి, ఇన్ని విధాల మనల్ని మలుస్తున్నాడు సాయినాథుడు. ఈ విధానం అంతా భరద్వాజ మాస్టర్ గారు నిష్ఠ అనే అధ్యాయం ద్వారా మనకు అందిస్తూ వస్తున్నాడండి. కొలకొండ స్వామి భక్తుడు వచ్చాడు, దారిలో కొంతమంది ఎదురుపడ్డారు. బాబా ఏం చేశాడు? కొన్ని వ్యాపారాలు తీసి వాడికి వీడికి ఇచ్చారు. వీడికేమో తీయగా ఉంది, వాళ్ళకేమో చేదుగా ఉంది. అప్పుడు భాస్కర్ ఏమని ఇచ్చాడు అంటే ఏంటి? పరమాత్మను ఆరాధించే వాళ్ళకి సంసారం తీయగా ఉంటుంది, పరమాత్మను విశ్వసించిన వరకు చేదుగా ఉంటుంది అనే విషయం ఆ చేదుగా ఉన్న వ్యక్తులు తినడం ద్వారా వాళ్ళ సంస్కరణ జరిగిందా లేదా? అలాగే ఒక స్టేషన్ మాస్టర్ వచ్చాడు, బాబా బోధించకుండా నీరు పోస్తున్నాడు, పైన పోస్తున్నాడు. ఏంటి పిచ్చి పని అన్నాడు. నా దగ్గరకు వచ్చేకుండా ఇలా బోలింపు వస్తున్నాయి, నేను ఎలా జ్ఞానంతో నింపేది అని బాబా అక్కడ అన్నాడు. అక్కడ మాస్టర్ ఒక మాట రాస్తారు,
ఆ బోధించకుండా సరిచేసి అందులో విశ్వాసాన్ని నింపాడు అంటాడండి మాస్టర్ గారు. అది మాస్టర్ గారు ది గ్రేట్. అవి బోధించకుండాలే, కానీ దాన్ని సరిచేశాడు. సరిచేసి విశ్వాసం అనే జ్ఞానాన్ని నింపాడు. అలాగే బాలాబాటే బాబాని విమర్శించాడు. బాబా ఏం చేశాడు? ఒక చిన్న తన మీద ఉన్న ఒక సాలు విషయం మీద కప్పాడు. ఆయనకు అవసరం ఏమిటి? ఇది మనం ఆలోచించాలి. వచ్చాడు, విమర్శించాడు, వాడు పడికి పోతాడు కదా. కాదు, నేను భగవత్ కార్యం కోసం ఇక్కడికి వచ్చాను. నా కార్యాన్ని నేను నిర్వర్తించవాలి. నా కర్తవ్యం ఇది, బాధ్యత కాదు. నా కర్తవ్యం ప్రకారం నేను ఆ పని చేయవలసిందే. వాడు చేసుకుంటాడా చేసుకోవడా సంబంధం లేదు. అందుకే మాట్లాడాడు, వాడు అజ్ఞాన, అనర్హుడా, మూర్ఖుడా అని చూడు. వచ్చిన వాడికి కూడా వాడు విశ్వాసం నింపడమే అని డ్యూటీ. ఇదే మాస్టర్ గారు మనకు సత్సంగం పెట్టాడండి. సత్సంగం ద్వారా మనం ఏం చెప్తున్నాం? మనం ఏం చెప్పంటున్నాడు? సత్యం ఏదో చెప్తూ ఉండు, ఆ సత్యంతో సంగమిస్తూ ఉండు. నీ జీవితం ఇదే కావాలి. వాళ్ళు మారతారా మారలేదా నీకు సంబంధం లేదు. నీ డ్యూటీ నువ్వు నీ కర్తవ్యంగా చెప్పు. అయ్యో మారలేదే అనుకుంటే మన బంధం, అబ్బా మారారు అనుకున్న బంధమే. మారారు అనుకోవడం రాగం, మారలేదు అనుకోవడం ద్వేషం. రెండు బంధాలే. అందుకే ఇక్కడ బాబా ఇక్కడ నిష్ఠ అనే పదం ద్వారా మనలో పటిష్టం చేస్తున్నాడు. నిష్టని అంటే ఒక గోధుమ కుయ్యి నాటాం, మట్టి పోసాం, అది ఊగుతుంది మనిషి పట్టుకుంటే. అలా కాకుండా గోయిసేవి మట్టితో పాటు చిన్న చిన్న రాళ్ళు వేసి గడ్డపారని తిప్పించి, తలపైన ఉంటుంది ఆ తిప్పించి దాన్ని కొట్టడం ద్వారా అందులో స్థిరత్వం ఏర్పడుతుంది. అది చేసినాడు బాబా ఇక్కడ. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంటాడు మన మాస్టర్ గారు ఇక్కడ. ఇటువంటి అనుభవాలు భక్తులు కలిగిన తర్వాత ఏ ప్రాణి చూసినా దీన్ని కొట్టామంటే బాబాకు తగులుతుంది అని జ్ఞాపకం వస్తుందా రాదా? ఇంతకుముందు మనలో కోతి జరబడింది, క్యాట్ బాల్ ఎత్తుకున్నాం. ఇప్పుడు కోతి జరబడుతుంది, హై 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 అంటున్నాం. అదే కుక్క కావచ్చు, మురుగుడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు. అంటే చూడండి బాబాయ్ మన మనసు ఎలా మెల్ట్ చేస్తున్నాడు. అంటే గొప్ప గొప్ప యోగులకి, ఋషీశ్వరులకి సాధ్యం కానిది మనకి సాధ్యపడుతుంది. ఎందుకంటే అనేక మంది ఋషీశ్వరులు, అది రావణాసుడు అనుకున్నామా, హిరణ్యకశిపుడు అనుకున్నామా, హిరణ్యాక్షుడు అనుకున్నామా, భస్మాసుడు అనుకున్నామా, ఎంత నిష్ట ఉంటే సాక్షాత్ భగవంతుని సాక్షాత్కరింపజేసుకుని వరాలు పొందగలిగి ఉంటారు. అటువంటి వారు ఈ ప్రకృతిని మాయలో పడి భ్రష్టులైనారా లేదా? ఇక్కడ బాబా చూడండి, ప్రకృతిని మాయలో మనం పడలేకుండా చేస్తున్నాడు. ఒకవేళ ప్రకృతిని మాయలో పడిన సాధనకు అనువుగా చేసుకుంటున్నాడు. అది బాబాలను గొప్పతనం. అంటే వాళ్ళకి సాధ్యం కానీ మనకు సాధ్యమవుతుంది. ఎందుకంటే ఏ జీవుని చూసినా, ఎవరిని చూసినా, వాటిని బాధించినా, కించపరిచినా, ఏమైనా చేసినా ఆయన తగులుతుందిరా అని జ్ఞాపకం వస్తుంది. అక్కడ జీవి జ్ఞాపకం వస్తాడు. మనిషా, పురుగా, జంతువా కాదు. అలా ఆయన తత్వాన్ని మనం అవగాహన చేసుకోలేకపోతే, ఆయన కృపకు మనం పాత్రలు కానప్పుడు, భగవంతుని గుర్తుపెట్టుకోవడం కోసంగా నువ్వు ఎంత పాటుపడ్డా కూడా ఒక్కొక్క సన్నివేశం వస్తే భగవంతుని మరిచి ఎలా చేస్తున్నది. మరి ఆయన కృపకు పొందాలంటే ఏం చేయాలి? శ్రద్ధ కలిగి ఉండు.
ఆయన చెప్పిన వాక్యం పట్ల, ఆయన యొక్క జీవితం పట్ల శ్రద్ధతో పరిశీలించు. లేకపోతే ఏమవుతాం? భ్రాంతులు పడతాం. మనం ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాము, బాబాను సరించుకుంటున్నాము, మనం సంచి చేసి ఆడ పెట్టాము. పెట్టినప్పుడు కుక్క వచ్చింది. కుక్క వస్తేనే మన దృష్టి చక్కని మారిపోతుంది. ఆ కుక్క సంచిలో ముద్దు పెడుతుందేమో, లేకపోతే దానిపైన మూత్రం విసర్జన చేస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఏంటి? నామం కాస్త తక్కువైంది. అంటే ఈ కుక్కను తరమకూడదా? తరమకూడదని కాదండి. ఇక్కడ తరుముతున్నప్పుడు కూడా అందులో భగవంతుడు ఉన్నాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉందా లేదనేది ప్రశ్న. తరివేటప్పుడు కూడా ఇందులో భగవంతుడు ఉన్నాడా లేదా అని గుర్తుపెట్టుకుంటున్నావా లేదా, అది కావాలి. తరుగుతున్నావు, అందులో భగవంతుడు ఉన్నాడని భావం తరుగుతున్నావు. ఎట్లా అంటే ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు, చదరంగం ఆడుతున్నారు. ఒకరు రాజు మంత్రులు ఒక పక్క పంటారు, సరిగుండా ఒక పక్క వీళ్ళు ఉంటారు. ఇద్దరు స్నేహితులు మొట్టమొదట ఆట ఆడినప్పుడు శత్రుపక్షం. వాడిని మంత్రి కొట్టేవాలని, వాడి రాజుని చంపేవాలని, ఎవడి సామర్థ్యం వాడు చూసుకుని ఆట ఆడతారా? అలా కాదు, వాడు నా స్నేహితుడు రాజుని, నేను దాన్ని సంపను అని కూర్చుంటాడా? ఎవడుకున్న వాడి సామర్థ్యం ఉపయోగిస్తాడా లేదా? అంత మాత్రం చేత వాళ్ళ స్నేహం చెడిపోతుందా? చెడిపోయిందా? అలాగే ఆ కుక్కను తరిమేటప్పుడు కావచ్చు, లేకపోతే ఒకడు దొంగను తెలిసి వాడిని తరవడం కావచ్చు. అంటే బాహ్యంగా తరము, ఆంతరికంగా దర్శించు. మన ఆంతరిక శుద్ధి చేయడమే శ్రద్ధలో ఉన్న ప్రత్యేకత. అంత మాత్రాన వేరే ఎలా అయిపోతాం? అందుకే లైఫ్ ఈజ్ గేమ్. జీవితం అంటే ఒక ఆట, ఒక క్రీడ లాంటిది. ఎవడి సామర్థ్యం ప్రకారం వాడు వ్యవహరిస్తూ ఉంటాడు. కానీ ఆ ఆటతో సంబంధం ఉండదు. కానీ ఇద్దరిలో ఆత్మాభిమానం అలాగే ఉంటుంది. అంటే బాహ్యంగా మనం చేసే ప్రతి ఒక్క క్రియలో కూడా వాటికి అటాచ్మెంట్ ఉండదు. నిరంతరం ఆత్మ దర్శనం ఉంటుంది. కృష్ణ భగవానుడు ఉన్నాడు, తను యుద్ధం చేయగలడు. మరలా ఏ అస్త్రం వేస్తే ఎవడు సమపరిపడిస్తాడో అది చెప్పగలడు. కాబట్టి అర్జునుడు చెప్పాడు, నువ్వు యుద్ధం చేయరన్నాడు. కానీ అర్జునుడు శత్రుపక్షం వాడు నీవాడు అని మమకారం పెట్టుకుంటున్నావు. అంటే వాడు ఎంత అన్యాయం చేసినా నీవాడైతే దండించవా? నీవాడు కాకపోతే దండిస్తావా? ఇదేం ధర్మం? చూడండి, రాగము ద్వేషాన్ని పట్ల మనకి భావన కలిగింపు చేస్తున్నాడు. అంటే శరీర భావన కలిగింపు చేస్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. మమకారం చేత ఊరుకుంటావా? కాదు. అక్కడ మమకారాలకి ద్వేషానికి తావులేదు. ధర్మమా అధర్మమా? అలాగే మన జీవితంలో కూడా ఆ కుక్కను తరమను ధర్మమా అధర్మమా? ఆ భావనతో ఉండు. అది శత్రువా మిత్రువా ఎవరైనా సరే. అట్లా కూడా మనవాడు కాబట్టి నేను వాడిని తప్పు చేసినా నేను వాడిని గమ్మునుంటాను అనుకున్నప్పుడు నువ్వు అధర్మాన్ని ప్రోత్సహించినవాడు అవుతావు. నీ కర్తవ్యం నిర్వర్తించలేని వాడు అవుతావు. అప్పుడు వాడు చెడిపోవడమే కాదు, నువ్వు కూడా చెడిపోతావు. అందుకే నిజమైన స్నేహితుడు అంటే ఎవరు? మనల్ని సరిదిద్దేవాడు, శరీరం మనం నడిపేవాడు నిజమైన స్నేహితుడు. అందుకే ఇక్కడ బాబా చూడు నిజమైన స్నేహితుడు భగవంతుడు. అలా కాకుండా మన స్నేహితుడు మనం చెప్పితే మనం దూరం అయిపోతాడేమో, వాడి వల్ల ఫలితం పొందడమేమో అనుకున్నప్పుడు వాడు తను చేసింది సరిదని వాడు అనుకుంటాడు. వాడు నువ్వు చెప్పలేము మనం. అందుకే ధర్మ విషయంలో మాత్రం నిష్కర్షగా ఉండాలి, నిష్పక్షపాతం కలిగి ఉండాలి. ఎదుటివాడు ఉన్ని
విడిపో అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడండి. ఇక్కడ అటువంటి జ్ఞానాన్ని నింపడానికి కోసంగానే మన శ్రద్ధను కలిగింపు చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ధర్మాలు ప్రసరించినప్పుడు నాది నీది అనే ప్రసక్తి ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటే నీకు రాగం లేదు, ద్వేషం లేదు, నువ్వు బంధంలో ఇరుక్కో, నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తావు, నీ కర్తవ్యం కాబట్టి మాత్రం చేస్తున్నాను అంతే. ఈ భావన నింపుకోవాలి మనం. అది ఉద్యోగమా, వ్యాపారమా, సంసారమా, లేకపోతే ఆధ్యాత్మికమా, ఏదైనా కావచ్చు కాక, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవడానికి ఏం ఆటంకం ఉంటుంది? అలా కాకుండా ఈ మమకారము ద్వేషం పెట్టుకున్నాం అనుకోండి, మనం బంధంలో తగులుకుంటాం. అలా కాకుండా ఈ భావాలే లేకుండా ధర్మ నిర్వహణ ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా అది నిలుస్తుంది. ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జయతే. ఇవన్నీ మన అంశాలు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకు పెద్దలు ఈ 2 వాక్యాలను చెప్పారు? సత్యమేవ జయతే హరిశ్చంద్రుడు, ధర్మో రక్షిత రక్షిత ధర్మరాజు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనకి బాబా చరిత్రలు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే సద్గురుసాయి సీరియల్ చూడండి, ప్రతిరోజు ఒక్కొక్క సంఘటన. ఆ సత్యం పట్ల ఉంటే వాడు ఎంతటి సత్ఫలితం పొందాడో, అసత్యం ఉన్నప్పుడు ఎంతగా వాడు భయంతో విలవలాడాడో మనకి స్పష్టంగా ఆ సీరియల్లో మనకు కనిపిస్తున్నారు, సద్గురుసాయి సీరియల్లో. అందుకని మనకు మాస్టర్ గారు ఏం చెప్పాడు? బాబా చరిత్రని జాగ్రత్తగా చదవడం. పదాలు చూడండి ఎలా ఉంటాడో. ఇవన్నీ మాస్టర్ గారు చెప్పే మాట్లాడు ప్రవచనం ఇది యాజ్ ఈజీగా అట్లేగా ఉంటుంది. ఇది జాగ్రత్తగా చదవడం, వినడం, ఇది చదువుతూ వినడం, దాని గురించి మననం చేయడం అంటే ఆలోచించడం. ఎప్పుడైతే చేస్తాడో వాడు ఏ జీవిని చూసినా, ఈ పదం చూడండి, ఏ మనిషిని చూసినా అని చెప్పలేదండి, ఏ ప్రాణి అని చెప్పలేదు, జీవి అన్నాడండి. అంటే 84 లక్షల జీవరాశుల్లో చూసినా, వ్యక్తిని చూసినా, ఏ సన్నివేశాన్ని చూసినా నీకు బాబానే జ్ఞాపకం వస్తాడు. అంటే ఏంటి? ఈ సృష్టి అంతా, ప్రకృతి అంతా గురు స్వరూపంగా దర్శింపజేస్తాడు. ఏదో అవధూత 24 మంది గురువులు కాదు ఇక్కడ. అందుకే ఇక్కడ పరిస్థితిని చూసినా, పదార్థాన్ని చూసినా, వ్యక్తిని చూసినా నీకు ఆ దర్శనమే కలుగుతుంది. అంటే ఏంటి? మన జ్ఞానాన్ని సంపూర్ణంగా నింపడానికి కోసంగా సాయినాథుడు చేసిన ప్రయత్నం, ఆయన అవతారంలో ఆంతర్యం కూడా ఇదే. అందుకే అన్ని సమస్యలకు పరిష్కారము సాయినాథుని యొక్క అవతరణ అని రాస్తాడు మాస్టర్ గారు. అన్ని సమస్యలకు అన్నాడు. లౌకికము చెప్పాడు, పారమార్థికం చెప్పాడు. ఏ సమస్య అంటే దాని పరిష్కారం బాబాజీలో కనిపిస్తుంది. గాంధీ మహాత్ముడికి ఏ సందేహం వచ్చినా, ఏ సమస్య వచ్చినా భగవద్గీత తెరిచి చూస్తే అందులో ఆయన సమాధానం గోచరమైనట్టుగా బాబాజీలో భగవద్గీత సారాంశము, భారతము సారాంశము, భాగవతము సారాంశము, రామాయణ యొక్క ధర్మము, ఉపనిషత్తుల యొక్క సారాంశము అన్నీ మనకు కనిపిస్తుంది. మరి ఈశోపనిషత్ సారాంశం గురించి దాసగడికి బాబా చెప్పలేదా? అందుకే మాస్టర్ గారు అంటారు, ఎన్ని గ్రంథాలున్నా బాబా చరిత్ర లేకపోతే అన్నీ లేనట్లే, బాబా చరిత్ర గ్రంథం ఉంటే ఏమి లేకపోయినా అన్ని ఉన్నట్లే. అందుకని బాబా మాస్టర్ గారు జాగ్రత్తగా చదివితే, వింటే, యోచిస్తే అప్పుడు నీకు జ్ఞానం లభ్యమవుతుంది. ఏం జ్ఞానం? ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపం అనే భావం. ఇక్కడ బాబాని సగలేదా స్వరూపం అంటున్నాం, ఆయనకు అన్యంగా ఎవరు లేరంటున్నాం. విఘ్నేశ్వరుడు, శివుడు, మహావిష్ణువు, పాండురంగుడు, మారుతి అనే భావన ఉన్నవాడికి వీళ్ళందరూ వేరే అనిపించదు. ఏది విష్ణువో, ఏది గణేశుడో, ఏది శివుడో, ఏది మారుతో, ఏది విటలో
అన్నీ ఆయనే. గణేశుడు విజ్ఞానం తొలగించేవాడు. మరి బాబా విజ్ఞానం మనం తొలగించలేదా? విష్ణువు స్థితికర్త. నా భక్తుడికి అన్నం వస్త్రం ఏమి ఉండదు, మరి విష్ణువు కాదా? శివుడు అంటే ఏమిటి? శ్మశానంలో శివుడు పెట్టున్నాడు, అక్కడేమిటి మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అందరూ అక్కడ చేర్చుకుంటున్నాడా లేదా? అప్పుడు మనం ఏ రూపం? అన్ని రూపాలు ఆయనవే. ఉదాహరణకి ఇప్పుడు దేవాలయం ఉన్నాయి, విష్ణు దేవాలయం అనుకుందాం, శివుడి దేవాలయం అనుకుందాం. ఉదయాన్నే లేస్తాడు, మొత్తం పూజారి మందిరం తెరుస్తాడు, తెరిచిన తర్వాత ఆవాయామి అంటాడు. సూలూరుపేటలో వెంకటేశ్వరుడు ఉన్నాడు, నాయుడుపేటలో వెంకటేశ్వరుడు ఉన్నాడు, తడలో వెంకటేశ్వరుడు ఉన్నాడు, లేదా పక్క గ్రామం వెంకటేశ్వరుడు ఉన్నాడు. ఒకే సమయానికి అందరూ కూడా ఆవాహనం చేస్తారు. అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి? సూలూరుపేటక, నాయుడుపేటక, ఇంకొక ఊరిక? ఒకే భగవంతుడి చోటకి ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్న వస్తుందా రారా? మీరు ఆవాహనం చేస్తున్నారండి, మరి విష్ణువు ఇక్కడికి వస్తాడా? అక్కడ వాళ్ళు చేస్తారు, అక్కడ కూడా ఇక్కడికి వస్తాడా? అది ఎలా సాధ్యమో బాబా చెప్తాడు. అది బాబాలోని ప్రత్యేకత అండి. మామూలుగా వ్యతిరేకంగా వాదించారు, ఎలా అవుతుందండి? ఆవాహన ఇక్కడ చేశారు, అక్కడ చేశారు, యాడ బాబా ఎవరు మాట వినాలా? నువ్వు పిలిస్తేవి, ఆయన పిలిస్తుంది. దాని బాబా చక్కటి సమాధానం బాబా తెలుస్తుంది కదా. ఎవరో ఒక విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టకపోతే, ఒరే నాయన నువ్వు నైవేద్యం పెట్టలేదు ఏమిటిరా అన్నాడు. ఇంకోటి అశ్రద్ధ చేస్తే, ఒరే దుర్మార్గుడా నువ్వు వాడికి పెట్టావు నాకు పెట్టలేం లేదురా అన్నాడు. ఇంకోటి అశ్రద్ధ చేస్తే, పూజలో లోపం చేస్తే, ఎందుకురా నాకు తాంబూలం పెట్టలేదు అని అన్నాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఏ దేవతను మొక్కినా, ఏ దేవునికి ఆరాధించినా అది బాబా తెలుస్తుంది. కాబట్టి ఈ రూపమే బాబా. వినాయకుడే బాబా, రాముడే బాబా, కృష్ణుడే బాబా, శివుడే బాబా. ఎందుకని? వీళ్ళకి పెడితే ఆయన తెలుస్తుంది, పెట్టకపోయినా తెలుస్తుంది. ఒకవేళ ఎవరికి మొక్కుకుంటే ఆ మొక్కు ఎక్కబడితే చెప్తున్నాడు బాబా ఇక్కడ. ఎందుకండి? ఒక ఆమె వచ్చింది బాబా గారికి, ఆమెకి దాదాపు ఒక 5-6 సంవత్సరాలు తలనొప్పిగా ఉంది. బాబా దగ్గరకు వస్తే తగ్గిపోయింది. ఈమె చెప్పకనే, బాబా నా తలనొప్పి తగ్గిపోయింది బాబా అన్నప్పుడు బాబా ఒక మాట అంటాడు చూడండి, నేను చిన్నప్పుడు నువ్వు ఆరాధిస్తున్నావు కదా, చిన్నప్పటి నుంచి నువ్వు ఆరాధిస్తున్నావు కదా అంటే ఆమెకేం అర్థమైంది? అదే మొట్టమొదటి బాబా చూస్తున్నారు ఆయన. నేనెప్పుడు ఆరాధిస్తున్నాను బాబా? నువ్వు చిన్నప్పటి నుంచి ఎవరిని ఆరాధిస్తున్నావు? నేను విఘ్నేశ్వరుని ఆరాధిస్తున్నాను. మరి అవన్నీ నాకే చెందాయి. చూడండి, మాటలు 2 వాక్యాలే, అవన్నీ నాకే చెందాయి అంటనే ఆ తల్లి అనుభూతి ఎలా ఉంటుంది చూడండి. అంటే ఎప్పటి నుంచో పూజిస్తున్న ఆ వినాయకుడే ఈయన. అప్పుడు వినాయకుడు ఎవరిని చూస్తుందండి? బాబాని దర్శిస్తుంది. అందుకని ఇక్కడ సాయి అనేది ఆయన పేరు కాదు. అంటే ఇది భగవంతుడికి రూపము, గుణము, నామము లేని తత్వం భగవంతుడు అంటారు. కాబట్టి ఇక్కడ బాబాకి సాయి అనే పేరు ఆయన కాదు. పేరు లేని వస్తువుకి పేరు లేని వస్తువును మనం పేరు పెట్టుకున్నట్టుగా పేరు అది. పేరు లేని వస్తువు, దానికి పేరు లేదు. పేరు లేదు కాబట్టి మనం పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు డిసెంబర్ నెలలో పూలు పూస్తాయి. ఆ పువ్వుకి ఏం పేరు పెడుతున్నారు? డిసెంబర్ అలా అంటున్నాం. అంతే కదా, డిసెంబర్ కొంచెం వైలెట్ కలర్, లైట్ వైలెట్ కలర్, డార్క్ వైలెట్ కలర్ పూలు వస్తాయి కదండి, దానికి పేరేముందా? అంటే డిసెంబర్ నెలలో పూసులు డిసెంబర్ పూలు అంటున్నాం.
ఆ పువ్వుకి పేరు లేదు, పేరు లేని పువ్వుకి మనం పేరు పెట్టుకున్నానికి పేరు అది. అంటే పువ్వు సహజంగా పుష్పించడం సహజ గుణం అది. ఇది కనుక మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకి ఈ జ్ఞాన సంపత్తి కదండి ఇవంతా కూడా. కాబట్టి ఇక్కడ ఏ విష్ణువో, ఏ శివుడో, ఏ గణేశుడో, ఇంకేదైనా దేవతో అన్ని రూపాల్లో ఉన్నది మనం సాయి అంటున్నాము. సాయి అనే పదాన్ని నిర్వచనం మనం బాగా గుర్తుపెట్టుకోవాలని రామకృష్ణ పరమ చెప్పిన కథామృతంలో, సర్వానికి అతీతుడు, విష్ణు రూపానికి అతీతుడు, శివుడు రూపానికి అతీతుడు, సృష్టికి అతీతుడు. కాబట్టి ఆయన చేసిన నమస్కారం సకల దేవతలకు చెందుతుంది. ఇది ఎంత గొప్ప జ్ఞానం అండి. ఈ జ్ఞానం నింపడం కోసంగా ఆయన మన శ్రద్ధని కలిగింపజేశాడు ఇటువంటి అనుభవాల ద్వారా. ఎప్పుడు ఇటు అనుభవాల ద్వారా వచ్చింది మన శ్రద్ధ కలిగింది, ఈ శ్రద్ధ ద్వారా మన జ్ఞానం కలిగింది. ఎంతగా తపన పడ్డాడంటున్నాడండి సాయినాథుడు. ఎందుకోసం? మనందరినీ ఉద్ధరించడం కోసంగా. ఇంకా చెప్పాలంటే ఈ కలియుగాన్ని సత్యయుగంగా మార్చడం కోసంగా ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, సత్యయుగం. ఆ సత్యయుగంలో ఏముంటుందంటే జ్ఞానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆ జ్ఞానం ప్రేమ ద్వారా శాంతి కలుగుతుంది. అందుకే బాబా అంటాడు శాంతి దీపం లాంటిది షిరిడి అని. చూడండి ఎంతకెక్కడ మనం అనుభవించుకుంటే ఎంతగా ఆనందం కలుగుతుంది చూడండి. ఇక్కడ శాంతి దీపం లాంటిది షిరిడి. ఆ జ్ఞాన ప్రేమ యొక్క స్వరూపమే శాంతి. అంటే ఇవన్నీ కూడా భగవతత్వాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడేలాగా మనకు బాబా రూపాన్ని మనకు అందించాడు. ఆయన లీలను మనం మనం చేసుకుంటే ఏ ప్రపంచం అయితే, ఏ సృష్టి అయితే, ఏ ప్రకృతి అయితే మహామహా తపస్సులకు కూడా భగవంతుని మర్చిపోయేలా చేసిందో, ఆ ప్రపంచమే మనకు ఆత్మీయుడైన గురువుగా నిరంతరం గుర్తుపెట్టుకునే ధ్యానంలో మనకు ఉండేలాగా సహాయపడుతుంది. వాళ్ళనేమో భ్రష్టుపరిచింది, కానీ సాయి తత్వం ఎరిగిన వారికి అది సాధనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకి నిద్ర పట్టదు. ఎవరెవరికి నిద్ర పట్టదు? ముగ్గురికి నిద్ర పట్టదు. ఒకడికి యోగి, రెండవ వాడు భోగి, మూడవ వాడు రోగి. రోగికి నిద్ర పట్టదు, వాడికి బాధలు. భోగికి వాడి నిద్ర పట్టదు, అంటే ప్రాపంచిక వ్యవహారంలో వాడికి ఉంటాడు కాబట్టి వదిలేసిన వ్యవహారాలను కలిసి వాడికి నిద్ర పట్టదు. ఇంకోటికి నిద్ర పట్టదు, కానీ వాడి నిద్ర పట్టడం వాడు ఏం చేస్తాడు? యోగి నామస్మరణ చేసుకుంటూ ఉంటాడు. అయ్యో నిద్ర పట్టలేదే అనేటువంటి ధరలు నిరంతరం స్మరించుకుంటుంటాడు. అబ్బా నాకు చక్కటి అవకాశం ఇచ్చాడు భగవంతుడు, నిద్ర పట్టడం చేశాడు అంటే ఏమిటి? తగులే కాదు, ఇప్పుడు కూడా ధ్యానం చేయడం అవకాశం కలిగించడం కోసంగా 5 గంటలు నిద్రపోయి నాకు చాలు రాయన, నేను 10 గంటలు 8 గంటలు నిద్రపోబడలేదు అని కల్పించాడు అనుకుంటాడు యోగి. నిద్రపడ్డది ముగ్గురికే, కానీ యోగి ఎలా అనుభవించుకున్నాడు? అది ఇక్కడ మాటగా చెప్తున్నాడండి. ఏ ప్రపంచం అయితే మా తపస్సులకి భ్రష్టులు చేసిందో, కానీ అదే ప్రపంచం మనకు ఆత్మీయుడవుతున్నాడు. అందుకే బాబా అయ్యాడు, నువ్వు చూసే అంతా కలిసి నేను. ఇక్కడ నేను అంటే భావారూపం కాదు, జ్ఞానము. అందుకే మనం చాలా సందర్భంలో ఉదాహరణ చెప్పుకుంటున్నాం. అనేక వాషింగ్ మిషన్ పెట్టుకుంటున్నాం, ఇంకోటి పెట్టుకుంటాం, ఇంకోటి వస్తువులు, వాషింగ్ వస్తువులు మనం ఉదాహరణ తీసుకుంటూ వస్తున్నాం. అప్పుడు ఆ వస్తువు ఆ సన్నివేశించినప్పుడు మనకి భగవతత్వం మనం గుర్తుకు తెప్పిస్తున్నాడు. అది దేని వరకు కలుగుతుంది? మాస్టర్ గారు మనకి ఇచ్చిన సత్సంగం అనే
విధానం ద్వారా మనకు లభిస్తుంది. లేకపోతే ఎలా లభిస్తుందండి? లభించిన అవకాశం లేదు. అది బాబా యొక్క చరిత్రలో ఉన్న గొప్ప 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 విశిష్టమైన విధానం. అందుకే సాటిలేని సౌలభ్యం పదాలు ఎలా సమాజం చెప్తారు. ఈ చరిత్ర రూపంలో ఆయన మనకిచ్చి వెళ్ళాడు. ఎవరు? బాబా. అందుకని చరిత్ర స్మరించుకుంటూ ఉండాలి. ఏదో చదివేశాం అయిపోయింది, వినేశాం అయిపోయింది కాదు, స్మరించుకుంటూ ఉండాలి. అందుకు సద్గోష్ఠి. అందుకే మనం చాలా చెప్పుకున్నాం. మనం సత్సంగం చెప్పినా తిరిగి మనం వినాలి. వేరే వాళ్ళు సత్సంగం చెప్పినా అది మనం వినాలి. అది స్మరణలోకి వస్తుంది కదండి. అవకాశం ఇచ్చాడు. అంటే పని మానుకుని వినడం కాదని చెప్పలేదండి. పని చేసుకుంటూ కూడా వినవచ్చు, ఖాళీ సమయంలో కూడా వినవచ్చు. ఇక్కడ స్మరణ అంటే మనం ఏమనుకుంటున్నాం? ఏదో ఒక సమయం కేటాయించుకుంటున్నాం కాదు. నిరంతరము ఆయన యొక్క చరిత్రను గుర్తుపెట్టుకోవడం స్మరణ. ఆ గుర్తుపెట్టుకోవడం స్మరణకి మనకి సౌలభ్యం బాబా ఇచ్చాడు. సత్సంగం ఇచ్చాడు. ఆ సత్సంగాన్ని కాన్ఫరెన్స్ ద్వారా వినే అవకాశం ఇచ్చాడు. ఆ కాన్ఫరెన్స్ రికార్డ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. రికార్డ్ చేసుకుని మళ్ళీ తిరిగి వినడానికి అనేకమైన వస్తువులు మనకి ఇచ్చాడు. ఇవన్నీ ఇంతకుముందు లేవు. చాలా కష్టపడాలి. కానీ మనకి బాబా ఇవన్నీ అవకాశం ఇచ్చాడు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంటాం? వాడు నిరంతరము జ్ఞాన సముద్రంలో మునిగి తేలుతూనే ఉంటాడు. ఆనంద అనుభూతిని పొందుతూనే ఉంటాడు. ఆ ఆనందం పరమానందానికి పయనం సాగిస్తూనే ఉంటాడు. వాడి జీవితంలో ప్రతి క్షణము, ప్రతి ఆలోచన, ప్రతి భావన కూడా ఆనందమయంగా ఉంటుంది. అది బ్రహ్మతత్వాన్ని దర్శించడం అంటే దాన్ని బ్రహ్మానందం అన్నాడు. అందుకే బాబా తనకు తన పటానికి భేదం లేదని ఎంతమందికి నిదర్శనం ఇచ్చాడండి. అంటే అన్ని వస్తువులు కాదు, మనం చూసి ప్రతి వస్తువులో కూడా ఆయనే ఉన్నాడు. ఇప్పుడు మనం రేపు పటానికి మన ఇంట్లో నైవేద్యం పెట్టడం కావచ్చు, పూలు పెట్టడం కావచ్చు, బొట్టు పెట్టడం కావచ్చు, అక్కడ ఉన్న మలినాన్ని పరిశుద్ధం చేయడం కావచ్చు, ఎటువంటి శ్రద్ధ కలుగుతుంది? బాబా అక్కడ కూర్చొని ఉన్నాడు. విఘ్నేశ్వరుడు అలా కూర్చొని ఉన్నాడు. శివుడు అలా కూర్చున్నాడు. ఇక్కడ బాబా అంటే బాబా మందిరంలోనే కాదండి. నేను వెంకటేశ్వర స్వామి మందిరానికి వెళ్ళా. నేను వెంకటేశ్వర పటాన్ని ముడుస్తున్నా. ఇది వెంకటేశ్వర పటం బాబా పటం కదా కదా అని నిర్లక్ష్యం చేస్తాం మనం. అందులో ఆయన ఉన్నాడని నిరూపణ చేశా. ఇప్పుడు వెంకటేశ్వర గుడికి వెళ్ళినా, వినాయకుడి గుడికి వెళ్ళినా, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా మన భావాలు ఎలా ఉంటుందండి? మనం ఎంతటి పవిత్రత కలిగిస్తున్నాడు ఇక్కడ సాయినాథుడు, ఎంతటి శ్రద్ధను కలిగిస్తున్నాడు. అంటే ఈ నిష్ఠ అనే దాంట్లో ఎంతటి భావం మనం వెలికి తీసేకుంది అమృత భాండం వస్తూనే ఉంటుందండి. అంటే ఈ నువ్వు పటానికి చూస్తామా, విగ్రహాన్ని చూస్తున్నామా, మన దౌర్భాగ్యం అంటే ఒక క్షణం ఉంటుంది, ఇంకో క్షణం ఉండడం లేకపోతున్నారు. అందుకే బాబా గుర్తు చేయరు వాడికి ఇంపదగా నువ్వేలా కాసేపు అలా ఉన్నావు, కాసేపు ఎలా ప్రవర్తించావని. ఖబర్దే కనలేదా? ఏంట్రా నువ్వు ఆ గదిలో కూర్చొని పిచ్చాపడి కబుర్లు మాట్లాడావు, ఎందుకు అనవసరంగా వచ్చావు అని బాబా చెప్పలేదా? ఇది చెప్పినప్పటికీ కూడా ఖబర్దే తన పరివర్తన తెచ్చుకోలేకపోయాడు. మళ్ళా ఓ కాకా దీక్షుడు ఎంతటి అనుభూతి పొందాడు, బలాబట్టి ఎంతటి అనుభూతి పొందాడు అని తన డైరీలో రాసుకున్నాడు. కానీ అది ఎంత అనుభూతి కోల్పోయాడు సంగతి మర్చిపోయాడు. అందుకని మాస్టర్ దౌర్భాగ్యం అన్నాడు ఇక్కడ పదం. ఆ దౌర్భాగ్యంలో మనం ఉండకూడదు, పడకూడదని మాస్టర్ గారి యొక్క తపన. లేకపోతే ప్రవచనాలు ఎందుకు అందిస్తాడని మాస్టర్ గారు ఇక్కడ. కాబట్టి మనం ఏ మందిరానికి వెళ్ళాల్సి కావచ్చు, ఏ మందిరం అన్నాడు ఇక్కడ మాస్టర్ గారు, ఏ పూజాగృహంలో ఉన్నా, ఎక్కడ పూజకి వెళ్ళినా మనం బాబా సన్నిధిలోనే ఉన్నాము. వారికి వారి పటానికి భేదం లేదు.
అలాగే మనం ఎంతగా గుర్తుపెట్టగలుగుతామో అంత బాగా ధ్యానంలో ఉన్నామని అర్థం. ఇక్కడ తెలిపోతుంది మన సత్తా ఏందో. ఎంతవరకు గుర్తుపెట్టుకుంటామో అంతగా నువ్వు ధ్యానంలో ఉన్నావు. నువ్వు చదివింది ఎంత గుర్తుపెట్టుకుని రాస్తావో నీకు అన్ని మార్కులు వచ్చినట్టుగా. నేను బాగా చదివా, గుర్తుపెట్టుకున్నా, రాయబడి అక్కడ రాస్తే మార్కులు వేస్తాడు. నేను పారాయణ చేశా, దత్తంగా చెప్పా, అన్ని చేశా, కానీ ప్రాక్టికి వచ్చేటప్పటికి కొన్ని చేశానండి, కొన్ని చేయలేదండి. ఓకే, ఆ కొన్ని చేసేదానికి అది మార్కులు వేస్తాడు. చేయండి కూడా మార్కులు వేయాలంటే ఎలా వేస్తాడు? అది వారి సాన్నిధ్యాలను గుర్తుపెట్టుకోవడమే నిష్ఠ, శ్రద్ధ, అది దక్షిణ. చూడండి ఎందుకు చేస్తున్నాం, అదే మనం దక్షిణ అర్పించడం అండి. అది ఎంతవరకు మనకు కుదురుతుందో అంతవరకు మనం భగవత్ స్వరూపులుగా మారుతాము. భగస్వరూపులుగా మారడం అంటే జ్ఞాన స్వరూపులుగా మారుతాము. అందుకు మనం అలా మారడం సులభం కోసమే బాబా లీలలు చేయడం. అటువంటి సద్గురుని సాయినాథుని యొక్క సాన్నిధ్యం చేతనే మనకి ధర్మం సిద్ధిస్తుంది. చివరి తెలిసాడంటే అటువంటి సద్గురువైన సాయినాథుని యొక్క సాన్నిధ్యం చేతనే మనకు ధర్మం సిద్ధిస్తుంది. అందుకే అండి భగవంతుడు, గురువు, ఆత్మ వేరు వేరు కాదు, అన్ని ఒకటే అని చెప్పాడు శంకరాచార్యుడు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఎట్లా అంటే మన కోరికలు కోరుతాం భగవంతుడిని, ఆ కోరికలు తీరుస్తూ ఆ భగవంతుడే మానవ రూపంలో గురువుగా అవతరించాడు. ఆ గురువే నేను నీలో ఉన్నా, నువ్వు నాలో ఉన్నావు అని తెలియజేశాడు. అప్పుడు ఈ మూడు వేరు ఎలా అవుతుంది? మాకు గమనించాలండి ఈ పదాలు. భగవంతుడు, గురువు, ఆత్మ మూడు వేరు వేరైన భావన కాదు, మూడు ఒకటే. ఈ మూడు ఒకటి అని ఎవడైతే అనుభవంగా నిరూపణ చేస్తాడో వాడు మాత్రమే సద్గురువు. అటువంటి సద్గురువుని సాన్నిధ్యం చేతనే మనకు ధర్మం సిద్ధిస్తుంది అని బాబా అలా చేశాడా లేదా? అంటే ఇక్కడ సద్గురువు అంటే ఎవడో మనకు అర్థమవుతుందా లేదా? ఇక్కడ ఆ సద్గురు ఎవరు అర్థమవడం కదా జ్ఞానం అంటే. ఆ జ్ఞానం కలగడం కోసంగా బాబా ఎన్ని పాటలు పడుతున్నాడు. పిల్లి రూపంలో దెబ్బలు తిన్నాడు. అది ఎందుకు దెబ్బలు తినడం? ఆయన వాడికి ఉపశమం ఉంటే అంటే ఎంతటి దివ్యత్వమైన సద్గురు యొక్క సన్నిధిలో మనం ఉన్నామనే సంగతి ఎరుక కలిగి ఉంటే, ఆ ఎరుక ఎంతవరకు కలిగి ఉంటే అంతవరకు మన జ్ఞానస్వరూపులుగా మారడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వారి యొక్క సాన్నిధ్యం చేత మన ధర్మ ఆచరణ సులభతరం అవుతుంది. ఎంతటి విధానం మనకు అందిస్తున్నాడండి. నేను నీలో ఉన్నా, నువ్వు నాలో ఉన్నావు అనే భావన శ్రీమతి మేనేజర్ కలిగింపలేదా? అలాగే బాలాబాబు అనే ఒక వ్యక్తికి సాయి గ్రంథం వస్తుంది. నన్ను ఉపదేశం చేయండి అంటే గురువు ఎక్కడో నీలోనే ఉన్నాడు అన్నాడు. నువ్వు ఏం చేస్తావు? ఫలితం పొందుతా అన్నాడు. కాబట్టి నీవు మనస్సాక్షి చెప్పినట్టుగా వింటుండు, అలా నడుచుకుంటుండు, అదే గురువు అన్నాడు బాబా. అంటే ఏంటి? ఆత్మతత్వంలో కూడా నేనేమన్నాను బాబా నిరూపించలేదా? అటువంటి సద్గురు సాన్నిధ్యం చేతనే మనం ధర్మాన్ని మనకి సిద్ధిస్తుంది. ఆ సిద్ధించినప్పుడు ధర్మపదంలో మనం ప్రయాణం సాగించగలము. బాబాను ఆరాధిస్తే బాబా ఆరాధిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే బాబా యొక్క దివ్యత్వం ద్వారా జ్ఞానం మనం పొందగలుగుతున్నాం. మనలో ఎవరి పట్ల ద్వేషభావం లేదు, అందరి పట్ల సమభావం కలుగుతుంది. మరి నువ్వు విష్ణువుని పూజిస్తున్నావు, శివుని ఆరాధిస్తున్నావు, నువ్వు శివుడు వేరే విష్ణువు వేరే అంటున్నావు, వినాయకుడు వేరే అంటున్నావు, కానీ బాబా ఆరాధించడం మేము ఎవరు వేరే అనడం లేదు. అందరినీ సమభావంతో మనం చూస్తున్నాం. అందరినీ సమభావం చూడడమే కదా వేదం చెప్పింది అని మనం గుండె మీద చేసుకుని చెప్పగలం. మనం గుండె మీద చెప్పుకునే సామర్థ్యాన్ని మనకి భరద్వాజ మాస్టర్ గారు ఈ సాయిలామ సంకలనం ద్వారా మనకు అందించడం, ఆ అందించిన దాన్ని మనం పొందడం
మన కొన్ని కోట్ల జన్మలు చేసుకున్న పూర్వపుణ్య ఫలమే మనకిది లభించడం. తద్వారా మన ఆలోచనని, మన భావాలని, మన యొక్క మాటని, నడకని, నడతని ఎంతగా జ్ఞానం వైపు తీసుకువెళ్తున్నాడు. అటువంటి తీసుకువెళ్తున్న ఆ భరద్వాజ మాస్టర్ గారికి ఏమి చేసినా రుణం తీరుస్తుంది అనే ఆలోచన కలిగింపు చేస్తుంది. ఇక్కడ ఈరోజు మాస్టర్ గారి ప్రవచనాల్లో నిష్ఠ అనే అధ్యాయం ద్వారా మాస్టర్ గారు మనలోని జ్ఞానం నింపడం కోసంగా ఎంతగా తపన పడ్డాడు, ఎంతగా ఆశపడ్డాడు, ఎంతగా కృషి చేశాడు. అందరి కోసం, మనందరి కోసం అందరూ సత్యస్వరూపులు కావాలి, ధర్మ మార్గంలో ప్రయాణం సాగించాలి. ఈ రెండే మాస్టర్ గారి యొక్క కోరిక. ఆ కోరికలు ప్రయాణం సాగించడానికి ఒక ఆలంబనమే పారాయణము, సత్సంగము. ఈ రెండు బండికి రెండు చక్రాలు లాంటివి. ఈ రెండు చక్రాలలో ఒకటి కుంటుపడిన ఈ జీవనయానం బండి ముందుకు సాగదు. ధర్మపదంలో ప్రయాణం సాగించలేము. అటువంటి ధర్మపదంలో ప్రయాణం సాగించడానికి మనకి దివ్యమైన, మహోన్నతమైన సద్గురువుని అందించిన భరద్వాజ మాస్టర్ గారికి ఆయన ఆశయాన్ని నెరవేర్చడంలో మనం సఫలీకృతం కాగలిగినైతే ఆయనకి అదే మనం సమర్పించే కృతజ్ఞతాపూర్వకమైన దక్షిణం. స్వస్తి. శ్రీ సచిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదాన్ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.